ఇప్పుడు బాగా ఎగురు వస్తుంది, పూత వస్తుంది, పింజలు కూడా దిగుతున్నాయి. ఓకే, దీన్ని స్ప్రే చేసుకోక ముందు మొద్దు బారిపోయింది, ఎర్రనల్లి ఉధృతి ఎక్కువైపోయింది, దోమ తక్కువ, దోమ లేదు, ఎర్రనల్లి ఎక్కువ ఉండేది. అయితే మరి దీన్ని స్ప్రే చేసుకున్న తర్వాత ఈ ఎర్రనల్లి త్రిప్స్ మైట్స్ క్లీన్ పోయిందా? పోయింది. క్లీన్ ముడత కూడా పోయింది, కానీ కింది ముడత పై ముడత క్లీన్ పోయిందా? అన్ని పోయినాయి. దీన్ని స్ప్రే చేసుకున్న తర్వాత మీరు 100% బాగా గమనించింది ఏంటి? ఎగురు పూత చిగురు రావడం, పూత రావడం. ఈ నల్లి పోవడం? నల్లి కూడా క్లియర్. ఎంత శాతం క్లీన్? నల్లి పోతేనే చిగురు వస్తాను. ఓకే, నల్లి పోతేనే ఆ చిగురు నీట్ గా వస్తుంది ఏంటో. ఎందుకంటే మీరు ఏం గమనించారంటే నాకు చిగురు వచ్చింది, పూత వచ్చింది అని చెప్తున్నారు, కానీ నల్లి కూడా పోయిందని చెప్పట్లేదు కదా, అందుకని అడుగుతున్నా. నల్లి కూడా క్లీన్ పోతుంది కదా? నల్లి 100% పోతుంది. నల్లి అయితే 100% పోతుంది. నల్లి కూడా పోతుంది. ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని? మన ఎమ్మిగనూరు. షాప్ పేరు ఐడియా ఉందా? షాప్ పేరు శివసాయిలో తెచ్చుకున్నాం. ఎమ్మిగనూరులో శివసాయి ఫర్టిలైజర్. అంటే మామూలుగా అది వాల్మీకి విగ్రహంకి ఎదురుగా ఉంటుంది కదా? ఓకే ఓకే, రామకృష్ణ వాళ్ళ షాప్ లో కంపార్ట్ వాళ్ళ అంగడి కదా? కంపార్ట్ వాళ్ళ. ఓకే ఓకే. ఎంత పడింది ఎకరానికి ఇది? ఎకరానికి మనకు వచ్చేసి 1500 పడుతుంది. ఎకరానికి వచ్చేసి 1500 పడింది. దాంట్లోకి కాంబినేషన్ ఏం వేసుకున్నావు? కాంబినేషన్ ఫాస్మేట్ వేసుకున్నాం. ఫాస్మేటే, మళ్ళీ పోలీస్ కానీ జంప్ కానీ ఏమీ అయ్యలే, ఫాస్మేటే, ఖాళీ ఫాస్మేటే. ఆ దగ్గర నీకు షాప్ దగ్గర ఉన్నా నేను, ఆ రోజు మీరు కూడా వచ్చారు, వేరే ఏదో తీసుకోవాలనుకున్నారు, నేను చెప్పిన నమ్మకంతో మీరు తీసుకున్నారు. ఎట్లా అనిపించింది దాన్ని మీరు? మామూలుగా చెప్పిన రోజు అన్న నిజం చెప్పన్నా పని చేస్తుందా లేదా, తోట చాలా దెబ్బతినింది, గ్రోత్ ఆగిపోయింది, ఎర్రనల్లి ఎక్కువైపోయింది చెప్పన్నా అంటే ఏమీ లేదు, నువ్వు సింగిల్ గా ఈ మెటాఎక్స్ ఫాస్మేట్ కొట్టి చాలు అని చెప్పా. నేను చెప్పిన విధంగా ఉందా? 100% వర్తబులేనా? 100%. మరి నీతో పాటు ఇంకొక రైతు కూడా తీసుకున్నాడు ఆ రోజు? తీసుకున్నాడు. అతను ఎట్లా ఉంది? అది కూడా సేమ్ రిజల్ట్. నాతో పాటు తీసుకున్నాను, సేమ్ రిజల్ట్. అంటే మీ పక్కన ఎక్కువ కదా మిరపలేసిండేది, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పించదని? వాళ్ళకు కూడా ఇప్పించేసిన. వాళ్ళకు కూడా ఆల్రెడీ ఇప్పించినావా? ఎన్ని ఎకరాలు కొట్టారు ఇప్పుడు? మీ దగ్గర ఎన్ని ఎకరాలు ఉంటుంది టోటల్? మాది ఇక్కడ 20 acres ఉంటుంది అన్న టోటల్. ఇప్పుడు వచ్చేసి 5 acres కి ఇప్పించేసిన. మొత్తం 5 ఎకరాల వాళ్ళు కొట్టుకున్నారు. మొత్తం అందరి మధ్యన ఒక 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాల్లో వచ్చేసి మీరు కొట్టింది కాక మళ్ళీ ఎక్స్ట్రా ఒక 5 ఎకరాలకు ఎక్స్ట్రా ఇప్పించారు. ఓకే, అట్లే ముందుకు పోదాం పదనా. చూడండి అండి, రైతన్నలు ఇది ఏదైతే గమనిస్తా ఉన్నామో, ఎంత మంచి పూత చూడండి. తేజ రకానికి స్ప్రే చేసుకోవచ్చా అని అడుగుతారు చాలా మంది. తేజ రకమైన ఒకటేనండి, డిలక్స్ అయినా ఒకటే. ఏమంటావు నాన్న? కరెక్ట్. మిరపలన్న తర్వాత అన్ని ఒకటే, మిరపన్న తర్వాత ఏదైనా ఒకటే. ప్రతిదానికి ఎర్రనల్లి వస్తుంది, ప్రతిదానికి కింద ముడత పై ముడత వస్తుంది, అన్ని రకాలుగా ఉంటది. కాబట్టి ఏ మిరపకైనా మెటా ఎక్స్ అయితే స్ప్రే చేసుకోవచ్చు. దీంట్లోకి ఇంకా పోలీస్ వేసుకుని ఇంకొక అద్భుతంగా ఉంటుంది కదా పోలీసు, మీకు తెలిసిన వరకు బాగుంటుంది. అదే ఖాళీ ఫాస్మేట్ ను మెటా ఎక్స్ వేసుకున్నారు. మళ్ళా మంచి పూత పిండి, ఇదంతా పిండి దిందే కదా? దీనికి వచ్చినదా మళ్ళీ ఏమైనా కొట్టేవా? ఇప్పుడు వచ్చినది ఏం కొట్టలేదు కదా ఇంకా? ఏం కొట్టలేదు, ఏం స్ప్రే చేయలేదు. ఓకే ఓకే. నెక్స్ట్ రౌండ్ ఏం చేసుకుంటావు మరి? నెక్స్ట్ రౌండ్ డెలిగేట్ వేద్దాం అనుకున్నాను. ఓకే, డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ వేసుకో. దాంట్లోకి అవసరం అయితే మంచి తెల్లదోమ మంది వేసుకో. మంచి ఆరోగ్యంగా ఉంది చెట్టు కూడా. రైతుకు చెప్పొచ్చు అది? ఇంకా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఓకే, మరి హ్యాపీ కదన్నా? హ్యాపీ. ఓకే ఓకే. మొత్తానికి థ్యాంక్ యూ అన్న నాగరాజ్ అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న.